తెలంగాణ ప్రభుత్వం అనేది కొత్త రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కొత్త రేషన్ కార్డ్‌ని దగ్గరున్న మీ సేవా సెంటర్‌కెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అదే కాకుండా 3 నెలల నుంచి ఎవరైతే రేషన్ తీసుకోపోతే ఆ రేషన్ కార్డ్‌ని తొలగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అనేది వెల్లడించింది. అదే కాకుండా ఎవరైనా గానీ నేమ్స్ రేషన్ కార్డ్‌లో యాడ్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా నేమ్ కరెక్ట్‌గా ఆధార్ కార్డ్‌లో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ, అలాగే వచ్చేసి కొత్తగా ఎవరినైనా యాడ్ చేయాలంటే కంపల్సరీగా ఆధార్‌ని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉందని రాష్ట్ర ప్రభుత్వం అనేది వెల్లడించింది. అదే కాకుండా కొత్తగా ఎవరన్నా పుట్టిన చిన్న చిన్న పిల్లలుంటారు గదా! వాళ్ళందరికి గూడా ఎవరైనా గానీ వాళ్ళకి కొత్త రేషన్ కార్డ్‌ని యాడ్ జేసుకోవాలనుకుంటే వాళ్ళకి గూడా రేషన్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అనేది వెల్లడించిందనమాట. నా ఇన్ఫర్మేషన్ గాని మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అంటే కిందనే ఉంటది నా సబ్స్క్రైబ్ బటన్. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానెల్.